కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ పిలుపు మేరకు బోధ్ శాసనసభ్యులు అనిల్ జాదవ్ ఆదేశానుసారం భజరత్న మండలం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఫేక్ కమిషన్, దొంగ కమిషన్ అని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ రాజారాం మరియు సీనియర్ నాయకులు చిలుకూరి భూమయ్య మాట్లాడారు. ఘోష్ కమిషన్ ఏదైతే ఇచ్చిందో ఆ ఘోష్ కమిషన్ దమ్ము ధైర్యం ఉంటే మరి నువ్వే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండే, మరి దాన్ని కాకుండా మరి ఇలా సిబిఐకి అప్పగిస్తూ ఇలా చేతులు దుక్కున్నటువంటి విషయాన్ని ఇలా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మరి దయచేసి ఒకటే గమనించాలా, గౌరవ మాజీ ముఖ్యమంత్రిని బదనాం చేయాలన్న ఒక ఉద్దేశంతోనే మరి ఎటువంటి తప్పు చేయకుండా గానీ మరి ఎటువంటి చేయకుండా గానీ ఇలా ముప్పు తిప్పల పెట్టి బదనాం చేయాలన్న ఒక దీంతోనే చేస్తున్నటువంటి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. మరి దీన్ని ఒక దృష్టిలో పెట్టుకొని మరి ప్రజలు గమనించాలా. మరి ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మరి రైతులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, ప్రజలకు కానీ ఏ విధంగా సౌకర్యం ఉండే, మరి ఇలా 22 నెలల నుంచి ఇలా ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సంది మరి ఇలా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో దాన్ని గమనించవలసిందిగా కోరుతూ మరి తప్పుదో పట్టించాలన్న ఒక ఉద్దేశంతోనే రైతుల్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు మాజీ ఐటీ శాఖ మంత్రులు కేటీ రామారావు గారు, అదేవిధంగా బోధ్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు అనిల్ జాదవ్ అన్న గారి యొక్క ఆదేశంతో మరి ఈరోజు భద్రాద్రి మండల కేంద్రంలో మరి ఈ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో ఏదైతే ఘోష్ నివేదిక మరి అసెంబ్లీలో పెట్టిందో మరి ఈ కాంగ్రెస్ పార్టీ దానికి సిబిఐకి అప్పగించడం సిగ్గుచెట్టుగా ఉంది. ఎందుకంటే గత 2024లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు ఈ ఈడీ, సిబిఐ మరి నరేంద్ర మోడీ యొక్క జేబు సంవత్సరాన్ని వాళ్ళకి ఎద్దేవా చేసిన వాళ్ళు మరి సిబిఐకి అప్పగించి అడుగుతా ఉన్నాం. ఈరోజు కాళేశ్వరం గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 14 సంవత్సరాలు తెలంగాణ కోసం ఉద్యమం చేసి నా నీళ్లు, నా నిధులు, నా నియామకులు నాకు కావాలని చెప్పేసి పాలన పరంగా పెట్టి ఇయ్యల్లా కాళేశ్వరం కట్టి మరి ఇయ్యల్లా దిగువన ఉన్నటువంటి వాళ్ళు కడుపు నిండా అన్నం తింటా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇలా చూడబుద్ధి కాక కళ్ళలో కారం వేసుకున్నట్లు మాట్లాడుతున్న సిగ్గుచేటు అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు మరి వరదల వల్ల ప్రాణ నష్టం, పంట నష్టం, ఒక దిక్కు వరదలు, ఒక దిక్కు ఎరువుల కొరత ఉండి మరి వ్యవసాయదారులు సతమతం అవుతా ఉంటే ఆ ముఖ్యమంత్రికి ఇది పర్వాలేదు, దీనిపైన దృష్టి సాధింపు లేదు. కానీ ఎక్కడి నుంచి కక్ష సాధింపు చెయ్యాలి. కాళేశ్వరం 2 పిల్లలు పోయినాయి, మరి దానికి రిపేరింగ్ చేసేటటువంటి కెపాసిటీ ఉంది కదా, అధికార పార్టీ ఉంది కదా. చిన్న విషయానికి దానికి లేవనెత్తి ఒక కక్ష సాధింపు కోసం ఇయ్యల్లా పాకులాడుతూ ఉన్నాడు. ఎందుకంటే రాబోయే స్థానిక ఎలక్షన్లు, ఈ ఎలక్షన్లో మరి కేసీఆర్ కు బురద ఇంత చల్లాలే, ఏదో బదనాం చేయాలని చెప్పేసి ఇలా అనుకుంటున్నావు. కానీ ప్రజల్లో గమనిస్తూ ఉన్నారు. రాబోయే ఎలక్షన్లకు సరైన గుణపాఠం చెప్తారు రేవంత్ రెడ్డి, ఖబర్దార్ అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తకి మరి రైతులకు అందరికి కూడా మరి శుభాభినందనలు తెలుపుతున్నాం. జై తెలంగాణ.